యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఇది వరకు మా యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా యొక్క వీడియోల కోసము గంట శ్రమని ఆలో పెట్టుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నుండి మనము రోమపత్రిక 8వ అధ్యాయంలో మనము చదువుకుంటాము. ఇక్కడ కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించుకొని ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తు నా యొక్క పాపాల కొరకు, నా శాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడని ఎవరైతే ఆయన తన నోటితో ఒప్పుకుంటారో, ఎవరైతే నోటితో ఒప్పుకొని వారు బాప్తిసం పొందుతారో వారికి దేవుని యొక్క బాప్తిసం పొందిన వారికి ఏ శిక్ష విధి లేదంటున్నారు. ఎవరైతే రక్షణ పొందుకొని ఉంటారో, మారుమూర్చు పొందుతారో, క్రీస్తుని విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు దేవుడు ఆయన మన కోసము తన ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నాడు. ప్రేమైన దేవుడు మన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసి ఉన్నా ఆ యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన వారికంట ఆయన అంటున్నాడు ఎవరికి ఏ శిక్ష విధి లేదంటున్నాడు. వారికి ఏ శిక్ష విధి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి విడిపించేను. పాప మరణముల నియమము నుండి ఆ యొక్క విడిపిస్తాడని దేవుని యొక్క చదివేశాడు. పాప మరణము నుండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన యొక్క తల్లి గర్భములో మనము రూపింపబడి మొదలుకొని మనము పాప యొక్క స్వభావంతో మనం జన్మించున్నాం. మన పాప స్వభావం జన్మించాం. మన పాపము నిమిత్తం మన పాపము అది ఏరా ఇక్కడ ఈ 2వ వచనం అంటుంది. 2వ వచనం లేదా ముందు వచనంలో చూస్తే, ముందు వచనంలో ఇక్కడ ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసాను అంటున్నాడు. ఇక ధర్మశాస్త్రము అంటే మోసే యొక్క ధర్మశాస్త్రం దేనిని చేయలేకపోయినో దానిని దేవుడు చేసాను అని దేవుని వాక్యం చదివేస్తుంది. ఎందుకు ధర్మశాస్త్రం దేని చేయలేకపోతుందంటే ప్రియమైన ఆనాడు ధర్మశాస్త్ర గ్రంథంలో ఎవరైనా పాపం చేసిన ఎడల తాను ఒక గొర్రె పిల్లని తీసుకొని యెహోవా మందిరంలోనికి తీసుకొని వచ్చినాక తాను ఆ యొక్క గొర్రె పిల్లను అక్కడ వధించేవారు. ఆ గొర్రె పిల్లని తీసుకొని వచ్చినప్పుడు అక్కడ గొర్రె పిల్లని చేతి నుంచి అక్కడ యాజకుడు దాన్ని అక్కడ బలిగా అర్పించేవారు. అయితే ప్రియమైన దేవుళ్ళరా, అనేకమైనటి గొర్రెలు కానీ అనేకమైనటి తీసుకొని వస్తున్నారు, అక్కడ బలి అర్పిస్తున్నారు, మళ్ళీ పోతున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు. అంటే ఇక్కడ చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు. ఇక్కడ పాపము ఎంత మాత్రము పాపం అనేది అక్కడ తీసివేయబడలేదు. అక్కడ పాపం తీసివేయబడలే. ఎక్కడ బల్యము ఎక్కువైపోతుంది. బలి అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు, బలి అర్పిస్తూ పాపం చేస్తున్నారు. అందుకే ఎట్లనగా ధర్మశాస్త్రం నేను చేయలేకపోయాను, దాన్ని దేవుడు చేసాను. అందుకే ఈ ధర్మశాస్త్రము ఏమి చేయలేకపోయిందంటే, ధర్మశాస్త్రం దేనిని చేయలేకపోయినది మనం గ్రహించాలి. మనం గ్రహించాలి. ధర్మశాస్త్రం దేనిని చేయలేకపోయింది. గమనిద్దాం ప్రేమైన దేవుడా, ఇక ధర్మశాస్త్రము పాపమును తీసివేయలేకపోయింది.
కనుక ఈ పాపము అది తీసివేయబడి అంటే ధర్మశాస్త్రానికి అంటే చాలా అసాధ్యమైపోయినంత. అంటే ఈ ధర్మశాస్త్ర ప్రకారం ఈ యొక్క జంతు అనేకమైన ఈ యొక్క మేకలు, ఆ గొర్రెలు, పొట్టేలు అనేకమైన ఎడ్లను అర్పిస్తున్నారు. అయితే పాపము ఎంత మాత్రం పాపం అనేది అక్కడ తీసివేయబడలేదు. ఏముంది పాపం ఎక్కడ చేస్తున్నారో మన పాపం చేస్తున్నారు. మన యథా ప్రకారంగా వాళ్ళు ఇచ్చేసి అంటే అక్కడ వాళ్ళ హృదయాంతరంగం అంతా చెడ్డదైపోయి ఉన్నది, ఊహ అంతా చెడ్డదైపోయినది, తలంబులు చెడ్డదైపోయినాయి. అంటే వారు నరమాతలు అయిపోయారు, శరీరదారులు అయిపోయారు. శరీరదారులు, నరమాతలు. వాళ్ళ ఊహ అంతా చెడ్డదైపోయింది, తలంపులు చెడిపోయాయి. అందుకే తలంపులతో, ఊహతో, కొన్ని మాటలతో వాళ్ళ ఊహ చెడిపోయింది, తలం చెడిపోయింది. కనుక వారు శరీరదారులు అయిపోయారు, నరమాతలు అయిపోయారు. అందుకే ధర్మశాస్త్రం దేనికి చేయలేకపోయినది. ధర్మశాస్త్రం పాపం తీసివేయలేకపోయింది. అంటే ఇక ధర్మశాస్త్రం పాపం అంటే ఊహ. ఈ మనిషి ఈ ఊహించే ప్రతి విషయంలో పాపం చేస్తున్నాం. ఈ తలంపుల పాపం చేస్తున్నాడు. ఇంకా ఈ శరీర విషయంలో నరమాతలైపోయి ఉన్నారు. శరీర యొక్క క్రియలు, శరీరము ఏమి చేయాలనిపిస్తే అది చేస్తూ వచ్చారు. ఎలా చేయాలనిపిస్తే, ఏమి చేయాలనిపిస్తే అది చేస్తూ వచ్చారు. శరీరానికి ఏది తోస్తే, మనసుకు ఏది తోస్తే, నోటికి ఏది అనాలనిపిస్తే, కళ్ళతో ఏది చూడాలనిపిస్తే, అందుకే ఆదికారం అన్నట్టు, అందుకే ఆదికారం ఆరాధన అన్నట్టు మనిషి యొక్క తలంపులు చెడ్డైపోయాయి, ఊహ చెడ్డదైపోయింది, హృదయం చెడిపోయింది. దేవుని సన్నిధి కొత్త దూరం అయిపోయాడు. కన్నుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ధర్మశాస్త్రం పాపం తీసివేయలేకపోయింది. ఈ ఊహ చెడ్డదైపోయింది, తలంపులు చెడ్డైపోయాయి. అయితే ఈ ఊహ, తలంపులు శరీర విషయంలో నరమాతలైపోయి శరీరం ఏది చేయడం అది చేస్తూనే ఉండాలి. అంటే వాళ్ళు ఎన్ని ఎడ్లు అర్పించినా, ఎన్ని పొట్టేళ్ళు అర్పిస్తున్నారు, రక్తం చిందిస్తున్నారు, కానీ అక్కడ పాపం. మన యథా ప్రకారమే ఇక్కడ బలులు అర్పిస్తున్నారు. మళ్ళీ మన యథా ప్రకారం మరి వాళ్ళ తలంపులతో, మన ఊహతో, వాళ్ళ హృదయ కాఠిన్యతో మన పాపం చేస్తున్నారు. అందుకే ప్రియమైన దేవుళ్ళరా, ఇక దేవుడు అందుకే దేవుని ఆయన ధర్మశాస్త్రం దేని చేయలేకపోయినదో దాన్ని దేవుడు చేశాడు. అందుకే ఆ దేవాతి దేవుడు, ఆయన ఆ లోకరక్షకుడు, ఆ స్వయం సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి అయిన రక్షకుడిగా వచ్చి ఉన్న అందుకే ఈ ధర్మశాస్త్రం చేయలేని దానిని దేవుడు చేసుటకు ఈ లోకానికి వచ్చాడు. ఈ ధర్మశాస్త్రం పాపను తీసివేయలేకపోయింది, పాపను ఖండించలేకపోయింది. ప్రియం, ఈ పాపను ఖండించలేకపోయింది. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే నీ పాపము నిమిత్తం, నా పాపాల నిమిత్తం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే ప్రియమైన దేవుడా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన వధువుకు సిద్ధమైన గొర్రె పిల్లవారి ఆయన వధింపబడ్డకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన మానవుని ఊహలో ఉన్న ఊహంతా చెడిపోయినప్పుడు, తన చెడిపోయినప్పుడు, హృదయం చెడిపోయింది. కనుక దేవుడు ఆయన సహించలేకపోయాడు, దేవుడు చూడలేకపోయాడు. ఎందుకంటే దేవుడు ఆయన నశించిన మీ దగ్గర రక్షించుటకు ఈ భూమిపైకి వచ్చి ఉన్నాడు. ఈ భూమి దిగి వచ్చి ఉన్నాడు. నశించడానికి ఇష్టం లేదు. నేను నశించడం ప్రియమైన దేవుని బిడ్డ, నేను నశించుట దేవునికి ఇష్టం లేదు. ఆయన మన నశించుటకు ఈ లోకానికి రాలేదైనా ఆ యొక్క శిక్ష నుండి మన ఊహలు, మన తలంపులు, మన యొక్క శరీర విషయం నరమతలపై మన ఎన్నో పాపాలకు గురైపోయిన, శాపాలకు గురి అయిపోయి మనము ఆ శిక్షకు మన కారకులు అయిపోయినప్పుడు, ఆ శిక్షలో మనం పడిపోతున్నప్పుడు, ఆ శిక్షలో మనం పడకుండా ఉండాలని, ఆ శిక్ష నుండి తప్పించి దేవుడు ఆయన ఒక ఉన్నత పరలోక రాజ్యం మనకు ఇవ్వాలని, ఆ పరలోక రాజ్యంలో మనం చేర్చాలని ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రియమైన దేవుని లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన కుమారునిగా వచ్చాడు.
గొర్రెపిల్లగా వచ్చాడు. వచ్చి ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించి ఉన్నాడు. అందుకే ఇక్కడ చదివిస్తున్నది, శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలేనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. తన సొంత కుమారుని, అంతే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుడు అనే ఏక దేవుడు. ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు ఈ లోకానికి పంపి ఉన్నాడు మన కొరకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆత్మను అనుసరించి కాక ఆత్మను అనుసరించి శరీరమందు నడుచుకొనుచు ఇక ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడుటకే ఈ లోకానికి వచ్చి ఉన్న దేవునికి సెలవిస్తున్నది. ఇక్కడ పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఆయన శరీరమందు పాపానికి శిక్ష, ఆయన మన పాపాలు ఆయన పైన వేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క శాపాలు ఆయన పైన వేసుకున్నట్టుకు, మన బలహీనతలు వహించుటకు మన కొరకు ఆయన మన యొక్క శాపాన్ని ఆయన పైన వేసుకున్నాడు. ఎందుకంటే నీవు నేను నశించిపోవడానికి ఇష్టం లేదు కనుక, మన పాపంలో పడిపోయి పాపంలో ఉండటానికి ఇష్టం లేదు. పాపంలో నేను ఉండి పాప జీవితం జీవిస్తూ, నువ్వు ఇష్టాన్ని జీవితాన్ని జీవిస్తూ నువ్వు నరకంలో పడుగుట, నువ్వు నరకంలో పడుట దేవునికి ఏమాత్రం ఇష్టం లేదని దేవుని వాక్యం సెలవిసిన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి సెలవిస్తు నువ్వు నేను పాపములో నుండి చనిపోయి నరకంలో పడుట దేవునికి ఇష్టం లేదు, దేవునికి సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అందుకే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే ఈ లోకానికి ఆయన శరీరమందు పాపం శిక్ష విధించబడేను. మన పాపాల కొరకు ఆయన మరణించిన. ప్రియమైన దేవుడు మన యొక్క శాపాల పైన వేసుకున్నాడు, మన బలహీనత ఆయన పైన వేసుకున్నాడు, మన రోగాలు ఆయన పైన వేసుకున్నాడు. కండికి ఆయన చెలులో మన కొరకు మన యొక్క చెలులో ఆయన అనేక మార్లు కొట్టబడుచు, అనేకమైన దెబ్బలు చేత అనేక దెబ్బలు కొట్టబడుచు మన కొరకై ఆయన శరీరం నాగ సాలవలే దున్నతులుగా చేయబడి ఉన్నది. ఆయన మన కోసమే ఆయన యొక్క అమ్ముని రక్తం కాల్చి ఉన్నాడు. ఎందుకంటే పాపానికి విరుగుడు రక్తమై ఉన్నది. ఈ లోకంలో మన బలహీన వచ్చినప్పుడు, మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో మనకు మనం బలహీనత ఎలా మన మందులు మనం వేసుకుంటాము, అదే మన పాపానికి విరుగుడు యేసు రక్తము సమస్త దుర్నీతి నుండి, సమస్త పాపం నుండి యేసు రక్తం నేను పవిత్రలు చేయను. యేసు రక్తము సమస్త పాపం నుండి పవిత్రకు చేయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్తము, ఆయన యొక్క రక్తంలోనే మనకు విడుదల ఉన్నది. ఆయన రక్తం ద్వారానే మనకు విమోచన ఉన్నది. ఆయన రక్తంతో మనం విమోచించి ఉన్నాడు. ఆయన రక్తంతో మనల్ని కడుగుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రోమ పత్రిక 8వ అధ్యాయము ఇక్కడ 5వ వచనంలో చదివించిన మాట అంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంచుతారు. శరీరసారులు అంటే వీరు శరీరసారులు అంటే ఆత్మసారులు వేరు, శరీరానుసారుల వారు. ఇక్కడ కింది మాటలో చదివిస్తుందంటే, ఇక్కడ 5వ వచనం శరీరానుసారులు శరీర విషయం మనుషులు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సు నుంచుతారు. అంటే ఆత్మసారులు ఎవరి ఆత్మసారులు అంటే యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు,
యేసుక్రీస్తు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు నా పాపాల కొరకు ఆ శిలువలో మరణించి ఉన్నాడు. నా పాపాల కోసం ఆయన రక్తం కాచి ఉన్నాడు, నా కొరకే మరణించాడు అని ఎవరైతే యేసుక్రీస్తును ఒప్పుకొని ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే విశ్వాసం ఉంచి ఉంటారో వారు యేసుక్రీస్తు యొక్క ఆత్మ కలిగి ఉన్నారు. ఈ ఆత్మే వారిని ఒప్పింపు చేసేది. ఈ ఆత్మే, ఈ పరిశుద్ధాత్మ క్రీస్తు ఆత్మ ఎవరిలోనికి వస్తుందో వారు యేసుక్రీస్తుని ఒప్పుకుంటారు, తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. ఎవరైతే సొంత అంగీకరిస్తారో వారు దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ఎందరైతే ఆయన ఒప్పుకున్నప్పుడు ఆ క్షణమే పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి వచ్చి ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుని తన నోటితో ఒప్పుకుంటారో వారిలోనికి దేవుని ఆత్మ ప్రవేశిస్తా. ప్రియమైన మన దేవుని ఆత్మను దేవుని ఒప్పుకున్నట్టయితే దేవుని యొక్క ఆత్మ నీళ్ళకి ప్రవేశిస్తా. పరిశుద్ధాత్మ దేవుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పాపమును గూర్చి, నీతిని గూర్చి నీళ్ళు ఒప్పింపచేస్తాడు. నిన్ను ఒప్పింపచేసేది ఈ క్రీస్తు ఆత్మే, దేవుని ఆత్మ నిన్ను పాపం గురించి, నీతిని గురించి నీ అంతరంగం పరీక్షించి నువ్వు చేసిన పాపాన్ని గుర్తు చేస్తుంది. నువ్వు ఏం చేసావో, బాల్యంలో ఎప్పుడు ఏం చేసావో ఆ ఒప్పింప చేసేది ఆ క్రీస్తు ఆత్మ. దేవా, నేను పాపిని నాయనా, నా కోసం నువ్వు ఈ లోకానికి వచ్చి ఉన్నావు, నా కోసం శిలువలో నీ రక్తం కాచును డాడీ, నా కోసం నువ్వునైనా శిలువలో మరణించావని ఎవరైతే ఒప్పుకుంటారో ఈ క్రీస్తు ఆత్మ కలిగిన వారు, ఈ ఆత్మ వారిని ప్రేరేపిస్తుంది, ఈ ఆత్మ వారిని ఒప్పింపు చేస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క దేవుడు వారిలో నుండి వారిని ఒప్పింపు చేస్తాడు. నీతిని గూర్చి, పాపం దేవుడి యొక్క ఒప్పింపు చేస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క దేవుడు ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి ఉంటారో, క్రీస్తు రక్తాన్ని కడగబడతారు, క్రీస్తుని ఎవరైతే అత్తుకుంటారో, క్రీస్తును ఎవరైతే ఎంబడిస్తారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుడిని ఎవరు ఎంబడిస్తారో, యేసుక్రీస్తు నా కొరకే చనిపోయాడు, నా కొరకే శిలువలో మరణించాడు ఎవరైతే ఒప్పుకుంటారో వారి యొక్క క్రీస్తు ఆత్మ కలిగిన వారు, క్రీస్తు ఆత్మ ఇలా ఒప్పుకున్నవారు, క్రీస్తు ఆత్మ కలిగిన వారు ఆయన ఎంబడిస్తారు. ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం విను అంటున్నాడు. నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుతాను అంటున్నాడు. నా గొర్రెలకు నాకు ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, మళ్ళీ తిరిగి తీసు నాకు అధికారం కలిగి ఉన్నది అంటున్నాడు. ప్రేమైన నాకు అధికారం కలిగి ఉన్నది కనుక నా గొర్రెలు నా స్వరం విన్ను, నా గొర్రెలు నన్ను ఎంబడిస్తాయి అంటున్నాడు. ప్రేమైన దేవుళ్ళారా, మరి ఆయన గొర్రెలుగా మరి ఉన్నారా? మరి ఆయన గొర్రెగా ఎమ్మనించి మరి గొర్రెగా ఉన్నావా? మరి ఎలా ఉన్నావు? మరి ప్రేమైన దేవుళ్ళ, మరి ఆయన ఎంబడించే గొర్రెలు ఆయన ఎంబడిస్తాయి, ఆయన స్వరం వింటాయి, ఆయన స్వరం వినేవారు దేవునికి లోబడతారు. ఆయన ప్రేమించేవారు, నా ఆజ్ఞలు ప్రేమించేవారు నన్ను ప్రేమిస్తారు అంటున్నారు. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞ గైకొంటారు. ప్రేమైన దేవుళ్ళ, నువ్వు యేసుక్రీస్తును నువ్వు ప్రేమిస్తున్నట్టయితే, సొంత యేసుక్రీస్తు నా కొరకు శిలువలో ఆయన రక్తం కార్చాడు, నా పాపాల కొరకు ఆయన శిలువలో మరణించాడని నువ్వు ఒప్పుకున్నట్టయితే, ఆయనను ప్రేమించేవారిగా ఉన్నట్టయితే, దేవుని ఆజ్ఞలు ఏమై ఉన్నాయి? నిన్ను వని పొరుగువాని ప్రేమించమంటున్నాయి. నిన్ను వని పొరుగువాని ప్రేమించు. ఇక్కడ నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలంతో నువ్వు ఆరాధించవాలని ఈ దేవుని వాక్యం సెలవిస్తున్నాను. ఎవరైతే ఆయన ఆజ్ఞలు వీటి ప్రకారం నడుచుకుంటారో, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఆ యొక్క 10 ఆజ్ఞలు ఉన్నట్టు ఈ 2 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ ఏదనగా
నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నీ దేవుని యెహోవాని ఏం చేయాలంట? ఆరాధించాలంటున్నాడు. ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు. మరి ఆయన ప్రేమించే వారివైతే మరి నువ్వు ఆరాధించాలి. మరి ఆయన ప్రేమిస్తున్నావా? ఏమంటున్నాడు? నన్ను ప్రేమించో నా ఆజ్ఞ గైకుంటారు. నా ఆజ్ఞ గైకుని వారు నన్ను ప్రేమిస్తున్నారు అంటున్నాడు. మరి ఆయన ప్రేమించే వారివైతే నువ్వు మరి దేవుని మరి ఆరాధిస్తున్నావా? మరి నీ పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నీ దేవుడే యెహోవాను ఆరాధిస్తున్నావా? నువ్వు సేవిస్తున్నావా? మరి నీ దేవుని నువ్వు నీ నోటితో నువ్వు ఒప్పుకుంటూ మా దేవుని స్తుతిస్తున్నావా? మరి ఆయన వాక్యానుసారం నువ్వు జీవిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను క్రీస్తు రక్తం కడగబడి ఉన్నాను. నేను యేసు క్రీస్తు, నేను యేసు క్రీస్తుకు నేను ఆయనకి విశ్వాసులుగా అనుకుంటావు. మేము విశ్వాసులు అంటున్నావు. యేసు క్రీస్తులో రక్తంలో కడగబడి ఉన్నాను అంటున్నావు. మరి ఆయన వాక్యానుసారం జీవితం జీవిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన వాక్యాన్ని లోబడుచున్నావా? మరి ఆయన వాక్యం లోబడే వారమైతే మరి మన క్రియలు ఎలా ఉన్నాయి? మరి మన మాట ఎలా ఉన్నది? మన యొక్క మాట ఎలా ఉన్నది? మన యొక్క స్వభావం ఎలా ఉన్నది? మన తలంపులు ఎలా ఉన్నాయి? మన హృదయం ఎలా ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన హృదయానుసారుడు దేవుడు అయిన దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతోనూ ఆరాధించాలి. ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మరి ఆత్మతో సత్యముతో మరి నీ పూర్ణ ఆత్మ కలిగి నువ్వు దేవుని స్తుతించాలి. మరి సత్యంతో అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సత్యంలో నువ్వు జీవించాలి. అంటే ఈ లోకంలో దేవుని వాక్యం సత్యం. దేవుని వాక్యం సత్యం. మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? పాపం చేయకూడదని, నీ పొరుగు వాని నింద మోపకూడదని చెబుతోంది. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదని చెబుతుంది. నీ పొరుగు వాని ఆశపడకూడదని చెబుతుంది. ఇక నీ పొరుగు అని భార్యను ఆశపడకు, అని ఆస్తిని ఆశపడకు, దేనిని ఆశపడకు. నీ పొరుగు వానిది. గొర్రెని ఆశపడకు, ఎద్దుని ఆశపడకు, దేవుని దగ్గర ఈయన ఆశపడకు. నువ్వు ఆశించినట్టయితే నువ్వు సత్యంలో నడిచినట్టు కాదు. నువ్వు సత్యంలో నడిచేవాడివైతే నీ పొరుగు వాని మీద నింద మోపేవాడిగా ఉండకూడదు. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలికేవాడిగా ఉండకూడదు. నీ పొరుగు వాని దేదేను ఆశించేవాడిగా ఉండకూడదు. నీ పొరుగు వానిది మరి వాని ఆస్తి కానీ వాని భార్యని కానీ నువ్వు మరి ఆశించేవాడిగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలా జీవిస్తున్నావా? మరి అలా జీవించకూడదు. ఎందుకు? దేవుని వాక్యం సెలవిస్తుంది మనం అలా జీవించకూడదు. ఎందుకంటే ఆయన ఆత్మ, ఆయన వాక్యం సత్యమే ఉన్నది, ఆయన సత్యమే ఉన్నాడు కనుక మనం ఆ సత్యంలో మనం జీవించాలి. మరి ఆ సత్యంలో మనము ఎదగాలి. ఆ సత్యాన్ని మనం గైకొనాలి. ఆ సత్యాన్ని మనం గైకొనే వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన ఊహ ఏమేమి ఉన్నాయి? మరి తలంపులు మరి ఎలా ఉన్నాయి? మరి ఏం తలుస్తున్నావు? మరి నీ ఊహలు ఏం ఊహించుకుంటున్నావు? హృదయంలో మరి ఎలా ఉన్నా? మరి నీ హృదయం ఏమేమి ఉన్నది? మరి ఎలా, ఏ హృదయంతో ఉన్నా? మరి సత్య హృదయంతో ఉన్నావా? మరి కపట హృదయంతో ఉన్నవా? గొర్రెపిల్ల స్వభావంతో ఉన్నవా? తోడిల స్వభావంతో ఉన్నవా? ప్రియమైన దేవుని బిడ్డలా, మరి ఆత్మను సేవించే వారు ఉన్నట్టయితే నువ్వు క్రీస్తు ఆత్మ కలిగిన వారివైతే ఆయన గొర్రెపిల్ల వలె ఉన్నాడు. ఆయన నువ్వు గొర్రెపిల్ల స్వభావముగా కలిగి ఉండాలి. నువ్వు గొర్రెపిల్ల స్వభావం కలిగి ఉండాలి. ఆయన ఆత్మ అనుసరించే వారికి, ఆయన ఆత్మకు నువ్వు లోబడే వారికైతే, క్రీస్తుని నెమ్మడించే వాడివైతే, క్రీస్తు పోలికలో నువ్వు జీవించేవాడివైతే, ఆయన యొక్క గుణ లక్షణాలు మరి నీలో ఉండాలి. మరి ఆయన గుణ లక్షణం కలిగి ఉన్నావా? మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏ లక్షణం కలిగి ఉన్నావు? మరి దేవుని కొరకు జీవిస్తున్నావా? లోకం కొరకు జీవిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు బతుకుతున్నావా? లోకం కొరకు బతుకుతున్నావా?
నేను నీ కొరకు బతుకుతున్నావా? ప్రియమైన దేవుని, మరి నువ్వు ఆయన సాక్షిగా ఉంటున్నావా? మరి సాతంగా సాక్షిగా ఉంటున్నావా? ప్రియమైన దేవుని, ఆయన ఆత్మ కలిగిన వారమైతే నువ్వు ఆయన ఆత్మ కలిగిన వారమైతే ఆయనకు సాక్షిగా ఉంటావు. ఇక్కడ శరీరానుసారులు శరీర ఇష్టముల మీదనే మనసు పెడతారు. అంటే ఈ శరీరానికి ఏమి కావాలా, ఏం ధరించుకోవాలా, శరీరము తిట్టమంటే తిట్టడము, తిట్టడము, దూషించడము, హృదయం ఏం చేయమంటే అది చేయమనం, తలంపులు తలిస్తే అది తలంచడం, అది శరీర స్వభావం కలిగిన వారు. పొరుగువాంది నింద మోపడము, పొరుగువాంది ఆశించడము, ప్రియమైన దేవులారా, సనుగుడు, గొనుగుడు, కక్షలు, అల్లళ్ళు, మతతలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి కలిగి ఉన్నావను. ప్రియమైన దేవుని వాక్యం సెలవిస్తున్నది. నువ్వు క్రీస్తుని అనుసరించేటట్టయితే నువ్వు ఇక్కడ దేవుని వాక్యానికి, ధర్మశాస్త్రం లోబడే వ్యక్తి అయితే ఆత్మానుసారంగా నువ్వు ధర్మశాస్త్రానికి నువ్వు లోబడే వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడివైతే, దేవుని ప్రేమించేవాడివైతే మరి ఆత్మానుసారమైన జీవితం నీలో ఉండాలి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను యేసుని ప్రేమిస్తున్నానంటే మరి యేసుక్రీస్తు యొక్క లక్షణాలు నీలో ఉండాలి. మరి యేసుని ప్రేమించేవాడివైతే, దేవుని నువ్వు ప్రేమిస్తున్నట్టయితే మరి నువ్వు దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి. దేవుని వాక్యాన్ని ప్రకారం జీవించాలి. దేవుని వాక్యము ఏం చెబుతున్నది? ఎదుటివాడు నీ శత్రువుని ప్రేమించమని చెబుతుంది. నీ శత్రువు కూడా ప్రార్థించమని చెబుతుంది. నీ శత్రువుని ప్రేమించు, అతను నీ చెడ్డమాట పలికినప్పుడు నువ్వు అతను ప్రేమించు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే క్రీస్తు పోలిక కలిగిన వారైతే నువ్వు నీ ఎదుటి వారిని నువ్వు ప్రేమించేవాడిగా ఉండాలి. నీ శత్రువుని ప్రేమించేవారి ఉండాలి. ప్రేమైన దేవుళ్ళారా, మరి క్రీస్తుని కలిగి ఉన్నట్టయితే మరి క్రీస్తు కలిగిన మరి ఉన్నట్టయితే మరి క్రీస్తు స్వభావం మరి నీలో ఉన్నట్టయితే, క్రీస్తు పొలిగిన మరి జీవిస్తున్నట్టయితే, ప్రేమైన దేవ, ఆయన గుణ లక్షణం మరి నీలో ఉంటే నీవు నీ పొరుగు వారి మీద నింద మోపకూడదు. నీ పొరుగు అని ఏది ఆశించకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆశించకూడదు. ఇక్కడ శరీరానుసారులు శరీర విషయం మీద మనసు పెడతారు. వారి మనసు అంతా శరీర విషయం మీదనే. అంటే ఈ లోకంలో అనేకమైన సంపాదించుకోవాలా అంటే అక్కడ దేవుని నింద భయభక్తులు ఏమాత్రం ఉండవు. దేవుని కొరకు జీవించడం, దేవుని కొరకు మనం బతకం. ఈ లోకంలో మనం అనేకమైన వాటిపైకి మన తలంపులు పోతుంటాయి. ఇది సంపాదించాలి, వాడిని కొట్టాలి, ఈయన్ని కొట్టాలా, వాడిని ఆశించాలి, ఈయన ఆశించాలి. ఈ లోకంలో అనేకమైన మనం ఈ లోకంలో అంతే ఇరుగు పొరుగు వారిని, మన యొక్క ఎదుటి వారిని ఆశిస్తాం. వాడిని కావాలా, వాడిని దోచుకోవాలా. ఇది శరీరానుసారం శరీరాన్ని యొక్క మనసు ఏంటంటే ఇది. ఆత్మానుసారాలు ఎలా ఉంటుంది ప్రేమ బిడ్డ? ఇక్కడ చదివేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు, శరీరానుసారమైన మనసు మరణం అంటాయి. ప్రేమైన దేవ, శరీరానుసారం మనసు అది మరణము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నువ్వు శరీరానుసారం జీవిస్తున్నావా? శరీరానుసారం నువ్వు జీవించినది అది మరణము దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేనికి లోబడతావా? శరీరానుసారం లోబడతావా? ఆత్మానుసారం జీవిస్తావా? శరీరానుసారంగా ఉంటావా? ఆత్మానుసారంగా ఉంటావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటుంది, ఇక్కడ శరీరానుసారమైన మనసు అది మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానముని ఉన్నది.
అది ఏంటంట, ఆత్మానుసారణ మనసు. నువ్వు ఆత్మీయ మీద మనసు పెడతావు, దేవుని కొరకు నువ్వు ప్రార్థించాలి, దేవుని కొరకు నువ్వు దేవుని ఆరాధించాలి, దేవుని వాక్యం నీ జీవించాలి, నీ దేవుని కొరకు నీ బ్రతకాలి, నీ క్రీస్తు సాక్షిగా ఉండాలి, క్రీస్తుని నేను లోకానికి ప్రకటించాలి, నేను ఆరాధించాలని నా దేవుని నేను ఆరాధిస్తాను. నా వాక్యానుసారంగా జీవిస్తారు. ఆత్మానుసారంగా ఉన్నవారు, ఆత్మానుసారమైన ఉన్నవారు, ఆత్మానుసారం వాళ్ళ మనసు అంతా ఆత్మానుసారంగా జీవిస్తారు. ఆత్మానుసారంగా వాళ్ళ ఆత్మీయతలు వాళ్ళు దినదినం వర్ధిల్లుతూ ఉంటారు. ఆత్మీయతలో వారి మాటల్లో, వారి చూపుల్లో, తలంపుల్లో మార్పు చూస్తాం. వారి మాటల్లో మార్పు చూస్తాం. వారి మాటల్లో క్రీస్తు స్వభావాన్ని మనం కనుగొంటాం. వారి యొక్క మాటల్లో వారు చూపించే ప్రేమలో దేవుని ప్రేమను కనుగొంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆత్మానుసారమైన జీవితం, ఆత్మానుసారం జీవించే జీవితం ఇది. క్రీస్తు కొరకు పోరాడటము, క్రీస్తు యొక్క పోరాటం చేయడము, క్రీస్తు కొరకు జీవించడము, ఆ యొక్క నీతి నిజాయితీ యథార్థత కలిగి జీవించడం. క్రీస్తు ఆత్మానుసారమైన వారు, ఆత్మానుసారంగా జీవించేవారు ప్రియమైన దేవుని. క్రీస్తు కొరకు బ్రతకడము, ఎన్నిటి వాక్యం చదవడం, వాక్యానుసారం జీవించాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అనేకమైన నశించిపోతున్న ఆత్మ కొరకు మొరపెట్టే విషయంలో, ప్రార్థించే విషయంలో, ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో ఆతృత పడుతూ ఉంటారు. నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలా, నా దేవుని సన్నిధి నేను త్వరగా వెళ్ళాలి, నేను ప్రార్థించాలి, పాటలు పాడాలి, నేను వాక్యం చదవాలి, నేను ఆరాధించని ఆసక్తి ఉంటుంది. ఆసక్తి చూపుతారు ఆత్మానుసారమైన ఆత్మానుసారం కలిగిన వారు ఆసక్తి చూపుతారు. దేవుని యొక్క పని కొరకు ఆసక్తి కలిగి ఉంటారు. దేవుని సన్నిధికి పోయిన ఆసక్తిగా ఉంటారు. దేవుని యొక్క పాటకు, వాక్యం చదువుటకు, ఆరాధన చేయుటకు, విజ్ఞాపన విషయంలో నశించిపోయి ఆత్మల కొరకు భారం కలిగి జీవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలా, భారం కలిగి జీవిస్తారు, భారత ప్రార్థిస్తారు ఆత్మానుసారమును. కనుక ఆత్మానుసారమైన భారం అంటే దేవుని కొరకు జీవిస్తారు. ఈ లోకంలో దేని కొరకు ఆశపడక, ఈ లోకంలో దేని వైపు తలంపులు పెట్టక, వాళ్ళ మనసు, వాళ్ళ కేంద్రీక అంతా, వాళ్ళ దృష్టి యావత్తంతా ఏస్తున్నందే, వాళ్ళ దృష్టి అంతా దేవుడే. ప్రార్థనే, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, జ్ఞానించడము, పాటలు పాడటము, దేవుని ఘనపరచడము, దేవుని స్తుతించడము, విజ్ఞాపన చేయడము. ప్రేమైన దేవుని బిడ్డలా, ప్రేమైన దేవుని మరి ఆత్మానుసారమైన వ్యక్తి అయితే దేవుని జీవిస్తున్నావా? మరి ఆసక్తితో దేవుని సన్నిధి వెళ్ళుస్తున్నావా? మరి ఆదివారం దేవుని సన్నిధి ఎన్ని గంటలకు వెళ్ళుతున్నావు? దేవుడు ఎన్ని గంటలు కానీ వస్తానని అన్నాడు. ఏ టైంకి కానీ వస్తున్నాడు, ఏ టైంకి ఆరాధన సమయం. ఆత్మానుసారమైన వ్యక్తి ఏ సమయం నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నావు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మానుసారమైన మనుషులు వారి యొక్క జీవితం ఎలా ఉన్నదంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆత్మానుసారమైన మనసు అది జీవమును సమాధానమునే ఉన్నది. కనుక ఇక్కడ ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి అది విరోధముగా ఉన్నది. ఎందుకంటే శరీరానుసారము దేవునికి అది విరోధం. ఎందుకంటే అది ఈ లోకం వైపు చూపిస్తుంది, లోకంలో జీవిస్తారు, అది దేవునికి లోబడదు. శరీరానుసారమైన మనసు దేవునికి అది ఏ మాత్రము లోబడదు. ప్రార్థించాలంటే ప్రార్థన చేయనీదు శరీరానుసారమైన మనసు, స్తుతించనీయదు, వాక్యం చదవనీయదు, వాక్యానుసారంగా జీవించనీయదు, వాక్యానికి లోబడనివ్వదు, ప్రార్థన చేయనీదు, వాక్యం చదవనీదు, ఆరాధించనివ్వదు, మంచి కార్యం చేయనీదు, యథార్థంగా ఉండనీదు. వీళ్ళ మీద సనుగుడు, గొనుగుడు, శోధన మాటలు, పాప తలంపులు, శరీరానుసారం మనసు, ప్రేమ దేవుడు ఇలాంటి తలుస్తూ ఉంటారు.
ఇలా తలుస్తూ ఉంటాం. మన పాప స్వభావం అది. అది దేవునికి లోబడదు, ఎంత మాత్రము అది లోబడదు ఎప్పటికీ అది లోబడదు. ఇక ఆత్మానుసారం మనసు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. ఎవరంట? శరీర స్వభావం దేవుని సంతోషపరచ నేరంట. ఎందుకు సంతోషపరచ నేరరు అంటే వాళ్ళ శరీర స్వభావం, వారి యొక్క మనస్సులో, వారి యొక్క తలంపుల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మానుసారమైన మనసు వారి లేదు, ఆత్మానుసారం జీవితం లేదు. కనుక వారి యొక్క దేవునికి ఏమాత్రములు సంతోష పెట్టనేరడు. ఇక తల్లిదండ్రి మాట వినేవారు, వీళ్ళు తల్లిదండ్రికి విధేయత చూపుతారు, తల్లిదండ్రిని సంతోషపరుస్తారు. మంచి కుమారుడైతే తల్లిదండ్రికి మంచి పేరు తెచ్చే కుమారుడైతే తల్లిదండ్రి చెప్పిన మాటకు లోబడతారు, వాళ్ళ మాట వింటారు. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు. వీళ్ళు తల్లిదండ్రిని సంతోష పెట్టేవారు, అంటే తల్లిదండ్రిని సన్మానించేవాళ్ళు. సన్మానించడం అంటే వాళ్ళకి ఏది చేరి శాల్వా కప్పి దండ వేసి కొట్టడం కాదు. ప్రేమ తల్లిదండ్రిని సన్మానించడం అంటే వారు చెప్పే మాట వినడము, వారు చెప్పినట్టు నడుచుకోవటము. అదే తల్లిదండ్రికి వాళ్ళని సన్మానించడం అంటే వారు చెప్పిన మాట వినటమే, వారికి విద్య చూపడమే. అదే వాళ్ళ సంతోషం. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే శరీరానుసారం మనసు దేవుని సంతోషపరచనేరదు. ఎందుకంటే అది వాక్యానుసారం జీవించనీయదు, ప్రార్థించనీయదు. అది శరీరానుసారం మనసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు ఎవరంటే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ కలిగిన వాడైతే ఆయన యొక్క పని చేస్తాడు, ఆయన కొరకు జీవిస్తాడు. వీడు క్రీస్తు ఆత్మ కలిగినవాడు. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన కొరకు జీవించడు. ఆరాధన అంటే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, దేవుని వాక్యం చదువు, దేవుని వాక్యానికి లోబడడు. కనుక ఇక్కడ ఆత్మ లేని వాడైతే వాడైన కాడు. క్రీస్తు ఆత్మ మీలోనున్న ఎడల మీరు పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసు లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా. క్రీస్తు ఆత్మ లేపిన ఆత్మ ఇక్కడ చావునకు లోనే ఉన్న ఆత్మ యొక్క మృతుల నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేస్తాడు అంటున్నాడు. అంటే తన ఆత్మ క్రీస్తును లేపిన ఆత్మ, క్రీస్తును లేపిన ఆత్మ. ఈ ఆత్మ లేపిన వాడు చావునులో మీ శరీరం కూడా మీలోనున్న ఇక్కడ మీలో
నున్న నివసించిన ఎడల లేపిన ఆ చావునకు లోతైన కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా, అంటే మనలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా అంటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, మనలో నివసించుతున్న ఆత్మ, దేవుని ఆత్మ, మనలో నివసించుతున్న జీవం గల ఆత్మ, క్రీస్తు ఆత్మ. ఈ యేసు క్రీస్తు ఆయన పునరుత్థానుడయ్యాడు, ఆయన మృత్యుంజయుడయ్యాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. ఆయన మన కొరకు ఆయన శిలలో రక్తాన్ని కాచాడు, మన కొరకు శిలలో మరణించాడు, మన కొరకు. ఎందుకంటే మన కొరకు శిలలో మరణించి మనము చనిపోయినను మనని మరలా తిరిగి లేపుటకు మన కొరకు ఆయన సజీవుడై ఆయన మరలా పునరుత్థానుడై మృత్యుంజయుడై మన కొరకు ఆయన తిరిగి లేచిన ఆత్మ, మన కొరకు తిరిగి లేచిన ఆత్మ, లేపిన ఆత్మ. ఈ ఆత్మ నుండి ఇక్కడ ఆత్మ ద్వారా మనను జీవింప చేస్తాడు. ఈ ఆత్మ మనలో ఉన్న ఆత్మ అంటే ఏ ఆత్మ అంటే క్రీస్తును లేపిన ఆత్మ. క్రీస్తు మన కొరకు సజీవుడయ్యాడు, మృత్యుంజయుడు. మరి ఈ ఆత్మ ద్వారా ఈ ఆత్మ మనను కూడా జీవింప చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకు ఈ లోకంలో ఎవరైనా రోగులై ఉన్నారా? మరి నువ్వు క్రీస్తుని నమ్మి ఒకవేళ నువ్వు రోగంలో ఉన్నాను, నేను బాధపడుతున్నాను, నేను బలహీనంగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు అనుకున్నట్టయితే, నువ్వు క్రీస్తును నమ్మినట్టయితే, క్రీస్తు అంగీకరించినట్టయితే, ఎవరైనా క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించిన సంవత్సరం కొత్తవాయి అంటున్నాడు. కనుక నూతన సృష్టిగా నువ్వు అయితే క్రీస్తు నమ్మినట్టు, క్రీస్తు విశ్వసించినట్టయితే మరి క్రీస్తుని లేపిన ఆత్మ నీలోనున్న ఎడల నీవు బలహీనుడు కావు, నీవు బలవంతుడువు. ఏమైనా దేవుని బిడ్డలారా, నువ్వు స్తుతిస్తే దేవుని యొక్క శక్తి పొందుకుంటావు. నువ్వు దేవుని ఘనపరిస్తే, నువ్వు స్తుతిస్తే దేవుని ఘనపరిస్తే దేవుని యొక్క శక్తి పొందుకుంటావు, దేవుని యొక్క బలం పొందుకుంటావు. నువ్వు బలహీనుడు కావు, నువ్వు బలవంతుడువు. నీ దేవుని యొక్క సెలవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు బలహీనుని, నాలో రోగం ఉన్నది, నాలో ఈ వ్యాధుని నువ్వు అనుకుంటున్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తుని విశ్వాసం ఉంచినట్టయితే, నువ్వు క్రీస్తునందు నువ్వు నమ్మిక ఉంచినట్టయితే, క్రీస్తు ఆత్మ నీలో ఉన్న ఎడల నువ్వు బలహీనుడు కావు, నువ్వు రోగివి కాదు. క్రీస్తు అంటున్నాడు, క్రీస్తునందు నూతన సృష్టివి, క్రీస్తునందు బలవంతుడువు, క్రీస్తునందు నువ్వు బలవంతుడువు. నువ్వు బలవంతుడు దేవునికి సెలవిస్తుంది. మనం బలవంతులం అంటాం. నువ్వు బలవంతుడు దేవునికి సెలవిస్తుంది. క్రీస్తు నమ్మినట్టయితే, క్రీస్తు ఆత్మ నీలో ఉన్నట్టయితే నువ్వు బలవంతుడు, నువ్వు బలహీనుడు కావు. క్రీస్తునందు నువ్వు బలవంతుడు కానీ నువ్వు బలహీనుడు కావు. ప్రేమైన దేవుడు, చాలా మంది దేవుని స్తుతించగా, దేవుని శక్తి తెలుసుకొనక అసలు దేవుడు ఏమి ఉన్నాడు అన్న దంతపుత్ర ఆత్మ కలిగి ఉన్నాడు. క్రీస్తు ఆత్మ మరి క్రీస్తు ఆత్మను కలిగిన వారైతే మరి విశ్వాసం ఏమైపోయింది? మరి నీ విశ్వాసం ఎలా ఉన్నది? నీ విశ్వాసము మృతమైనది ఉన్నదా? క్రియలు కలిగించి విశ్వాసంగా ఉన్నవా? ప్రేమైన దేవుని బిడ్డ, మరి విశ్వాసం ఉంచు, దేవుని పైన విశ్వాసం ఉంచు, దేవుని వైపు చూడు, దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగు, దేవుని వైపు ముందుకు కొనసాగు. దేవుని స్తుతించండి, దేవుని నామమును ఘనపరచండి, దేవుని యొక్క శక్తి పొందుకోండి, దేవుని బలం పొందుకోండి, దేవుని ఆత్మ పొందుకోండి. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆత్మ కలిగిన వారుగా దేవునికి ఆత్మలో స్తుతించండి. ప్రేమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఇంకా కింద మాటలో రాయబడి ఉన్నది, ఇక్కడ తన ఆత్మ ద్వారా జీవింప చేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరములకు రుణస్థులము కాము. శరీరానుసారుగా మనము ప్రవర్తించుటకు మనము
శరీర రుణస్తులను కాబట్టి ఇక మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఆ ఈ చావవలసిన వారే ఇందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపినేలా జీవించేద ప్రేమిన దేవుని బిడ్డలారా, శరీర క్రియలను చంపే వారిగా ఉండాలి. శరీరక క్రియలను దేవుని యొక్క దేవుని ఆత్మ చేత శరీర ఆ క్రియలను చంపిన ఎడల నువ్వు జీవిస్తారు. ఇక్కడ భూమి ఎందు ఇక్కడ మీరు సంపూర్ణ యొక్క బలవంతులు కనుక జీవిస్తారు. ప్రేమైన దేవుని జీవితం దేవుని ఆత్మ ఎందరూ దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతారు వారందరూ దేవుని కుమారులు ఎందరు. దేవుని యొక్క నువ్వు ఆత్మ చేత ఎందరూ దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడుచున్నట్టే, దేవుని ఆత్మానుసారంగా నువ్వు జీవించినట్టు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడినట్టయితే ఇక అంటున్నాను, ఇక్కడ మీరు నడిపించండి. మీరు ఆత్మ చేత శరీర క్రియలను చంపిన దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించరు వారందరూ దేవుని కుమారులై ఉంటారు అంటున్నారు. దేవుని యొక్క కుమారులే, దేవుని యొక్క కుమార్తెలే ఉంటారు. దేవుని యొక్క సెలవిస్తూ ఉన్నది అదేగా ఎందరు ఎలా ఎనగా మనం మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దంతపుత్రాత్మను కలిగి ఉన్నారంటున్నాడు. ఎలా ఎనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దంతపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఎందరైతే యాత దంతపుత్రాత్మ కలిగి ఉన్నారు, ఎందరైతే దంతపుత్రాత్మ కలిగి జీవిస్తున్నారో వారంట దేవుని అబ్బా తండ్రిని దేవుని మొరపెట్టుచున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. అంటే దేవుడు వారికి ఆ యొక్క స్వతంత్రం ఇచ్చి ఉన్నాడు. ఈ దంతపుత్రాత్మ కలిగిన వారికి స్వతంత్రం ఇచ్చున్నాడు. అబ్బా తండ్రి అని పిలుచుటకు, ఆయన స్తుతించుటకు, ఆయన గణపరచుటకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ దంతపుత్రాత్మ పొంది తిరిగి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే తన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మరి దేవుని పిల్లలమై ఎందరైతే మరి ఆ క్రీస్తును ఒప్పుకుంటారో, క్రీస్తు రథం కడగబడతారో వారి యొక్క దేవుని యొక్క ఆత్మ కలిగి దేవుని యొక్క దంతపుత్రాత్మ పొంది ఉన్నారని దేవుని యొక్క సెలవిస్తూ ఉన్నది. మరి వారి యొక్క దేవుని యొక్క పిల్లల కొట్టకు దేవుడు యొక్క అధికారం ఇచ్చి ఉన్న దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక దేవుని వారును ఆ యొక్క దేవుని వారును ఇక్కడ అంటున్నాడు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడేలా క్రీస్తుతోటి వారలము అంటూ సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు జీవించినట్టయితే, దేవుని విశ్వసించినట్టయితే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నువ్వు దేవుని యొక్క నీతిమంతు తీర్చబడతావు. నువ్వు క్రీస్తు యొక్క ఆయన ఆత్మ కలిగిన వారు ఉంటావు. నువ్వు క్రీస్తు యొక్క శరీరానుసారం మనుషులు కాక ఆత్మానుసారమైన మనుషులు జీవిస్తావు. నువ్వు దాస్యపు ఆత్మ కాక దంతపుత్రాత్మ చేత నింపబడతావు. నువ్వు దంతపుత్ర నువ్వు నిత్యము మనం మరణానికి లోను కాక మనము నిత్యము జీవిస్తామని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. నువ్వు క్రీస్తునందున నువ్వు నూతన సృష్టివి. క్రీస్తు నందు నువ్వు ఉన్న ఎడల, క్రీస్తు నమ్మిన ఎడల, క్రీస్తుని మొరపెట్టిన ఎడల, నువ్వు ఆయన నమ్మిన ఎడల, ఆయన రక్షణ పొందిన ఎడల నువ్వు బలహీనుడు కావు. నువ్వు దేవుని మొరపెట్టే వారుగా ఉన్నట్టయితే, క్రీస్తుని మొరపెట్టే వారుగానైతే నువ్వు రోగివి కాదు. ఎందుకంటే ఆయన నీ పాపల కొరకు, ఆయన నీ గాయాల కొరకు ఆయన గాయపరచబడ్డాడు.
నువ్వు ఆయన స్తుతించినట్టయితే ఆ యొక్క గాయం చేత నేను స్వస్థపరచును. అందుకే యేసు గ్రంథం అన్నట్టు ఆయన పొందిన చేత, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అందుకే క్రీస్తు నందున వారికి ఏ శిక్ష విధి లేదు. ఆయన మన కొరకు తన శిక్షను ఆయన పైన వేసుకున్నాడు కాబట్టి మన కొరకు మన యొక్క బలహీనతను ఆయన వహించుకున్నాడు. అందుకే క్రీస్తు నందున వారికి ఏ శిక్ష విధి లేదు. వారు నూతన సృష్టి, సమస్తం గతించెను, సమస్తం కృతమై, పాత గతించను, ఇదిగో సమస్తం కృతం అయ్యను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన ఏమంటున్నా ఇక్కడ, నువ్వు ఆయన స్తుతించే నువ్వు ఆయన స్తుతించే వరకు ఉన్నప్పుడు, మనము స్తుతించినప్పుడు దేవుని యొక్క శక్తి పొందుకుంటావు, దేవుని బలం పొందుకుంటావు. జీవంగా దేవుని ఆత్మ నీలో ఉన్న ఎడల నీవు బలహీనుడు కావు. క్రీస్తు మృత్యుంజయుని ఆత్మ, పునరుత్థాన యేసు క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నప్పుడు నువ్వు రోగివి కావు, నువ్వు బలహీనుడు కావు, నువ్వు బలవంతుడవు, నువ్వు శక్తివంతుడవు. క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి, క్రీస్తు ఆత్మ నీలో ఉన్న ఎడల నీవు బలహీనుడు కాక నువ్వు బలవంతుడవు. నువ్వు బలహీనుడు కాదు. మాకు సెలవుస్తుంది. మరి బలహీనుడిగా ఉంటావు, మరి బలవంతుడిగా ఉంటావా? మరి బలహీనంగా ఉన్నట్టయితే నువ్వు క్రీస్తుని ఆత్మ లేని వాడివైతే, క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాడివైతే, మరి క్రీస్తుని ఎమ్మడించే వారిగా మరి ఉన్నట్టయితే నువ్వు బలహీనుడిగానే ఉంటావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని విశ్వాసం ఉంచుతావో, క్రీస్తులో నువ్వు జీవిస్తావు, ఆయన వైపు ఎప్పుడు చూస్తావో, క్రీస్తు ఆత్మ కలిగి నువ్వు శరీరానుసారము జీవించక ఆత్మానుసారం నువ్వు ఎప్పుడు జీవిస్తావో, నువ్వు ఆత్మానుసారం ఎప్పుడు జీవిస్తావో, అప్పుడు యేసు క్రీస్తు పునరుత్థాన యేసు క్రీస్తు నువ్వు ఆత్మ కలిగిన వాడు నువ్వు ఎప్పుడు ఉంటావో అప్పుడే నువ్వు బలవంతుడువు. నువ్వు అప్పుడే బలవంతుడు. దేవునికి సెలవుస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు బలవంతుడు కానీ నువ్వు బలహీనుడు కావు. దేవునికి సెలవుస్తున్నది. మరి నువ్వు బలవంతుడుగా ఉంటావు, బలహీనుడిగా ఉంటావా? మరి క్రీస్తు ఆత్మ కలిగి ఉంటావు, క్రీస్తు లేని నువ్వు సాతాన ఆత్మ కలిగి ఉంటావా? మన దంతపుత్ర ఆత్మ కలిగి, మరి దాస్యపు ఆత్మ కలిగి ఉంటావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు దాస్యపు ఆత్మ పొందిన వారైతే నువ్వు మరణానికి లోనవుతూ ఉంటావు. అదే దంతపుత్రం కలిగిన నువ్వు దంతపుత్ర ఆత్మను కలిగి ఉంటే దేవుని యొక్క జీవాన్ని పొందుతావు. దేవుని మాకు సెలవిస్తుంది. దేవుని జీవాన్ని పొందుకుంటావు. అబ్బా తండ్రిని పిలుస్తావు, నువ్వు దేవుని స్తుతిస్తావు, దేవుని యొక్క గణపరుస్తావు, దేవుని కొరకు జీవిస్తావు, దేవుని బతుకుతావు, రోషం కలిగి బతుకుతావు, రోషంగా జీవిస్తావు. నశించిపోతున్న ఆత్మ కొరకు భారం కలిగి ప్రార్థిస్తావు. దేవుని కొరకు నువ్వు పని చేయటకు ఆతురత పడతావు. దేవుని పని చేయాలని ఆశ కలిగి ఉంటావు, తృష్ణ కలిగి ఉంటావు. దేవుని కొరకు, నశించిపోయే ఆత్మ కొరకు ప్రార్థిస్తావు. ప్రియమైన దేవుని యొక్క దేవుని సన్నిధికి ఆశతో వెళుతావు, ద్రాహంతో వెళుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అటు రీతిగా జీవిస్తావా? మరి అటు రీతి జీవించినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అటు రీతిగా జీవించలాగునా ఎత్తబడిన వాక్యం మన హృదయాలలో నీరు కట్టి ఫలము చేయను గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకున్నట్టయితే మహోన్నతుడ మహోగణానికి వందనాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి ప్రభుదేవా మాతోనైనా ఈ వాక్యం మాతో మాట్లాడి ఉంటాం కనుక మరి నైనా మేము ఈ లోకంలో నిన్ను వెంబడించే వారిగా ఉండేటకు, దేవా నీ కొరకు జీవించుటకు తండ్రి ఈ లోకములో తండ్రి శరీరానుసారంగా జీవించక ఆత్మానుసారంగా జీవించుటకు తండ్రి ప్రభుని తండ్రి నేను ఈ లోకంలో మేము తండ్రి దాస్యపు ఆత్మ కలిగి ఉండక దంతపుత్ర ఆత్మ కలిగి నీ కొరకు జీవించుటకు తండ్రి, నీ కుమార్తెగా జీవించుటకు తండ్రి, నేను అబ్బా తండ్రి నేను పిలుచుటకు తండ్రి మాకు నేను ఆ స్వతంత్రాన్ని దయచేది. అటు స్వతంత్ర కలిగి గొప్ప దయచేసి పరిశుద్ధ ఆత్మలో జీవించున్నట్టు తండ్రి, ఎవరైనా ఆత్మ లేకపోతే నా వాడు కాదు అంటున్నారు తండ్రి. దేవాన్ని ఆత్మ కలిగి ఉండుటకు నేను తండ్రి, నీ కొరకు జీవించుటకు తండ్రి, నీ కొరకు నేను తండ్రి దేవా, నీ కొరకు బతుకుటకు తండ్రి, దేవా ఆత్మ భారం కలిగి ఉండకు దేవా తండ్రి ఉండే కృప దయచి, అటువంటి కృప దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.